తిరుమలను పక్కా ప్రణాళికతో కూడిన మోడల్ టౌన్ గా తీర్చిదిద్దటమే తమ లక్ష్యమని టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు. తిరుపతిలోని పరిపాలనా భవనంలోని మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందూ ధార్మిక కేంద్రమైన తిరుమలను మోడల్ టౌన్ గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికబద్ధంగా డిజైన్లు రూపొందించాలన్నారు. ఇందుకోసం విజన్ డాక్యుమెంట్ తక్షణ అవసరమని టీటీడీకి అర్బన్ డెవలప్మెంట్ అండ్ టౌన్ ప్లానింగ్ వింగ్ ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. తిరుమలలో మరింతగా ఆధ్యాత్మికత వాతావరణం ఉండేలా ప్రస్తుతం ఉన్న కాటేజీలకు 150 పేర్లు పెట్టి వాటినే కాటేజీ దాతలు ఎంపిక చేసుకుని పేర్లను మార్చేలా టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుందన్నారు. తిరుమలలో మరింతగా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా చూడటమే టీటీడీ అంతిమ లక్ష్యమని ఈవో తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. జూన్ నెలలో ఈవో టీటీడీగా ఛార్జ్ తీసుకోవడానికి ముందు మర్యాదపూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు తిరుమల క్షేత్రాన్ని ఒక ప్రణాళిక ప్రకారం మనము అభివృద్ధి చేయాలి. తిరుమల క్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి ఒక క్లియర్ విజన్ ఉండాలి. ఆ విజన్ ప్రకారం 2019లో ఒక మాస్టర్ ప్లాన్ కూడా తిరుమల కోసం తయారు చేయడం జరిగింది. సో అది ఇంప్లిమెంట్ కావడం లేదు, అది ఇంప్లిమెంట్ అయ్యేలా చూడాలి. సో తిరుమల క్షేత్రం అనేది ప్రపంచంలోనే అద్భుతమైన ఒక ధార్మిక క్షేత్రంగా ఉండాలి, ఒక ప్లాన్డ్ ప్రణాళికాబద్ధంగా డెవలప్ అవుతున్న ఒక క్షేత్రంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన ఇవన్నీ కూడా స్టడీ చేయమని చెప్పడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఆ ప్లాన్ గురించి అడిగితే ఆ ప్లాన్ గురించి అన్ఫార్చునేట్లీ ఎవరికి తెలియదు. టీటీడీలో ఈ ప్లాన్ అనేది ఒకటి నోటిఫై చేయడం జరిగింది. 2019లోనే ఒక ప్లాన్ని నోటిఫై చేయడం జరిగింది. ఆ ప్లాన్ అనేది ఉందని కూడా ఎవరికి తెలియని పరిస్థితి ఉంది. నాకు అడిగితే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి 2019లో ఉన్న 1970 ప్లాన్ ఒకటి ఐఐటి వాళ్ళు తయారు చేసిన ప్లాన్ తీసుకొచ్చారు. సో మొత్తం మీద అర్థమైంది ఏంటంటే టీటీడీలో లేకపోతే తిరుమలలో ఏదైనా డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు ఒక ప్లాన్ ప్రకారం జరగడం లేదు. ఈవోనో లేదా చీఫ్ ఇంజనీరో లేకపోతే ఎవరో ఇక్కడ కట్టేద్దాం, ఏదో కడదాం అనుకున్నాం రెస్ట్ హౌస్, ఇది ఇక్కడ కట్టేద్దాం, లేకపోతే ఈ రోడ్ వేసేద్దాం, ఇక్కడ క్యూ లైన్ కట్టేద్దాం అనే పరిస్థితి ఉంది తప్ప ఒక ప్రణాళిక ప్రకారం తిరుపతి అభివృద్ధి జరగడం లేదు. తర్వాత ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి డెవలప్డ్ ఆర్ ప్లాన్డ్ సిటీ ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చెందుతున్న నగరం ఏదైనా ఉన్నా సరే, పట్టణం ఏదైనా ఉన్నా సరే, దానికి ఒక అర్బన్ డిజైన్ గైడ్లైన్స్ అని ఉంటాయి. అంటే ఇలాంటి హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉన్న, రిలీజియస్ సిగ్నిఫికెన్స్ ఉన్న, ఇంత మంచి ఆర్కిటెక్చర్ ఉన్న సిటీస్ ఏవైతే ఉన్నాయో, క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఒక ఆ రిలీజియస్ సిగ్నిఫికెన్స్ లేకపోతే ఆ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్, అక్కడ ఉన్న ఆర్కిటెక్చరల్ ఫీచర్స్ అవన్నీ కూడా మనకి ప్రతిబింబించేలాగా అక్కడున్న బిల్డింగ్స్ ఉండాలి. కానీ అవేమీ లేవనేది మన అందరికీ తెలుసు. టీటీడీ సొంతంగా ఏ బిల్డింగ్ కట్టినా లేకపోతే ఏ ప్రైవేట్ బిల్డరో లేకపోతే డోనరో కట్టినా సరే దానికి ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా మనకి జూబ్లీ హిల్స్లో కట్టిన బిల్డింగ్స్ ఏ ఆర్కిటెక్ట్స్ ఎలా అయితే జూబ్లీ హిల్స్లో బిల్డింగ్ కడతారో దానికి దీనికి తేడా ఏమీ లేదు. అలా ఉండడానికి వీల్లేదు. అవన్నీ కూడా ఒక యూనిఫామ్గా ఒక యూనిఫామిటీ కనిపించాలి, ఒక థీమ్ కనిపించాలి. ఇక్కడున్న ప్రతిదీ కూడా ఒక ఆ రిలీజియస్ సిగ్నిఫికెన్స్, స్పిరిచువాలిటీ, ఆ పవిత్రత అవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి ఏదైనా సరే.